సంపూర్ణ రామాయణం బాలకాండ. రామ పూర్వం ఇక్ష్వాకు వంశంలో సగర చక్రవర్తి ఉండేవారు. ఆయనకి 2 భార్యలు. పెద్ద భార్య కేసిని, రెండవ భార్య సుమతి. సుమతి యొక్క అన్న గరుక్మంతుడు. ఈ రాజు ధర్మబద్ధంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ తన భార్యలతో సంతోషంగా ఉన్నారు. కానీ రాజుకి సంతానం లేరు. సంతానం కొరకు 2 భార్యలను తీసుకొని హిమాలయాలలోని భృగుసవనంకి వెళ్ళి భృగు మహర్షి కోసం తపస్సు చేశారు. భృగు మహర్షి ప్రత్యక్షమై అన్నారు, సగర, నీ భార్యలలో ఒకరికి వంశోద్ధారకుడైన కొడుకు, మరొకరికి 60,000 మంది కొడుకులు పుడతారు. ఇది విన్న భార్యలు రాజుని అడిగారు, ఎవరికి ఎవరు పుడతారు? మీరే మహర్షి దగ్గరికి వెళ్ళి అడగండి. 2 మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆయన అన్నారు, మీరే చెప్పండి ఎవరికి ఎవరు కావాలో. కేశిని అంది, నాకు వంశోద్ధారకుడైన ఒక కుమారుడు కావాలి. సుమతి అంది, నాకు 60,000 మంది కావాలి. మహర్షి తదాస్తు అన్నారు. ముగ్గురు తిరిగి అయోధ్యకి వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత పెద్ద భార్యకి అసమంజసుడు అనే కుమారుడు పుట్టాడు. రెండవ భార్యకి ఒక సొరకాయ రూపం పుట్టి బయటకి రాగానే పగిలి అందులోంచి 60,000 మంది చిన్న చిన్న వాళ్ళు, ఈగలు అంతా ఉన్నారు. ఏంటి ఇంత చిన్నగా ఉన్నారు అని అనుకున్నారు. వాళ్ళని ప్రత్యేకమైన కుండలలో పెట్టారు. తర్వాత కొంచెం పెద్దగా అయ్యాక మామూలుగా అయ్యారు. వీళ్ళని సగరులు అని పిలుస్తారు. పెద్ద కొడుకు అయిన అసమంజసుడికి ఒక అలవాటు ఉండేది. సాయంత్రం అవగానే ఊర్లో ఉన్న పిల్లల్ని ఆడుకుందామని సరయూ నదికి తీసుకుపోయి ఒక్కరినో ఇద్దరినో నది మధ్యలోకి తీసుకుపోయి వదిలేసేవాడు. ఆ పిల్లలు నీళ్ళల్లో మునిగి చనిపోయేవారు. రాజుకి ఈ విషయం తెలియకుండా చాలా రోజులు గడిచింది. చివరికి రాజుకి ఈ విషయం తెలిసి తన కొడుకు అయినా సరే పాపపు పనులు చేస్తున్నందుకు తన కుమారుడికి రాజ్య బహిష్కరణ ఇచ్చారు. కొడుకుని రాజ్యం బయటికి పంపేశారు. అసమంజసుడికి ఒక కొడుకున్నాడు, అంశుమంతుడు. తన తాత అయిన సగర చక్రవర్తి దగ్గరే ఉన్నాడు. కొంతకాలం తర్వాత రాజు అశ్వమేధ యాగం చేయాలి అనుకున్నారు. అలా అశ్వమేధ యాగం మొదలైంది. గుర్రాన్ని వదిలిపెట్టారు. ఇంద్రుడు ఈ గుర్రాన్ని అపహరించారు. రాజు దగ్గరికి వచ్చి చెప్పారు, గుర్రాన్ని ఎవరో ఎత్తుకుపోయారని. యజ్ఞం చేస్తున్న మునులు అన్నారు, యజ్ఞగుర్రం తిరిగి రాకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. ఎలాగైనా దాన్ని వెతికి తీసుకురావాలి. రాజు తన 60,000 మంది సగరులను పిలిచి, మీరందరూ అన్ని దిక్కులా వెళ్ళండి, కనబడకపోతే భూమిని తవ్వి అయినా సరే తీసుకురండి అన్నారు. వాళ్ళు అన్ని దిక్కులా వెతికి తర్వాత భూమిని తవ్వడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఎన్నో జంతువులు మరణించాయి. ఎక్కడా గుర్రం కనపడలేదు అని రాజు దగ్గరికి వచ్చి చెప్పారు. రాజు అన్నారు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. పాతాళంని కూడా తవ్వి గుర్రాన్ని తీసుకురండి. 60,000 మంది మళ్ళీ తవ్వడం మొదలుపెట్టారు. తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర దిక్కుల నుంచి భూమిని మోస్తున్న ఏనుగులను చూసి వాటికి ప్రదక్షిణములు చేసి ఈశాన్య దిక్కుకు వెళ్ళారు. అక్కడ వాళ్ళకి ఒక ఆశ్రమం కనపడింది. ఆ ఆశ్రమంలో మహావిష్ణువు కపిల మహర్షిగా ఉండి తపస్సు చేస్తున్నారు. ఆ పక్కనే ఇంద్రుడు గుర్రాన్ని కట్టి వెళ్ళిపోయాడు. గుర్రాన్ని చూసిన వీళ్ళు తపస్సు చేసుకునే అతనే ఎత్తుకొచ్చాడు అని ఆవేశంతో కొట్టండి ఇతన్ని అని ముందుకి పరిగెట్టారు. తపస్సు చేస్తున్న కపిల మహర్షి కళ్ళు తెరిచి చూసి హాయ్ అని అరిచారు. వెంటనే 60,000 మంది సగరులు బూడిదాయి కుప్పలుగా పడ్డారు. కొంతకాలం తర్వాత సగర చక్రవర్తి తన మనువడి అంశుమంతుడితో అన్నారు, ఇన్ని రోజులయ్యింది, మీ పినతండ్రులు ఎక్కడున్నారో వెళ్ళి చూసిరా. అంశుమంతుడు బయలుదేరాడు. తన పినతండ్రులకి కనపడ్డవన్నీ కనపడ్డాయి. ఈశాన్య దిక్కుకి వచ్చాక భస్మకుప్పలు చూసి ఏడ్చాడు. కపిల మహర్షికి నమస్కరించి, పితృతర్పణం జరగలేదు కాబట్టి వీళ్ళ ఆత్మలు బాధపడుతుంటాయని నీళ్లు పోద్దామని వెళుతుంటే తన పినతల్లి సుమతి యొక్క సోదరుడు గరుక్మంతుడు కనబడి ఇలా అన్నారు, వీళ్ళు కపిల మహర్షి కోపం చేత చనిపోయారు. కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల చనిపోతే ఇక్కడ దొరికే నీటితో తర్పణం చేస్తే అవి ఆకాశంలోకి వెళ్ళేలోపే ఆవిరి అయిపోతాయి. దాహం తీరక ఆత్మలు ఈ లోకంలోనే ఉండి తిరుగుతుంటాయి. నీ పితృదేవతలు స్వర్గాన్ని పొందాలంటే ఆ దేవలోకంలో ఉండే దేవగంగని ఈ పాతాళంలోకి తెచ్చి ఈ భస్మాలపై ప్రవహించేలా చేస్తే వాళ్ళు స్వర్గాన్ని పొందుతారు. అంశుమంతుడు చాలా బాధపడి ఏమి చేయాలో తెలియక కపిల మహర్షికి నమస్కరించి గుర్రాన్ని తీసుకుని
తన తాత దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాడు. సగర చక్రవర్తి చాలా బాధపడి యాగం పూర్తి చేసి చాలా కాలం రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ గంగని ఎలా తీసుకురావాలో తెలియలేదు. ఈయన తర్వాత అంశుమంతుడు రాజు అయ్యాడు. తర్వాత చాలా కాలం తపస్సు చేశాడు. తపస్సు పూర్తి అవ్వకముందే చనిపోయాడు. ఈయన తర్వాత దిలీపుడు వచ్చాడు. ఈయన చాలా కాలం రాజ్యం చేశాడు. మంత్రులని, మునులని, బ్రాహ్మణులని అడిగాడు ఎలా గంగని తీసుకురావడం అని. ఈయన తర్వాత భగీరథుడు వచ్చాడు. ఈయన ఎలా అయినా సరే గంగని తేవాలి అని, తన పితృదేవతలకి స్వర్గాన్ని ఇవ్వాలి అని మంత్రులకి రాజ్యం అప్పజెప్పి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ ఎన్నో సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు. తన చుట్టూ 5 అగ్నిహోత్రాలు పెట్టుకొని పైన సూర్యుడిని చూస్తూ నెలకి ఒక్కసారి ఆహారం తీసుకుంటూ పంచాగ్నిహోత్ర తపస్సు చేశారు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. భగీరథుడు అడిగాడు, ఇప్పటి వరకు నాకు కుమారులు లేరు, అందుకని ఇక్ష్వాకు వంశం ఎప్పటికీ ఉండిపోవాలి, నాకు కొడుకును ప్రసాదించు. అలానే మా వంశంలో పుట్టిన సగరులు 60,000 మంది భస్మమయ్యారు. వాళ్ళ ఆత్మలు స్వర్గానికి వెళ్ళడానికి దేవగంగ ప్రవహించాలి. అందుకని గంగని ఆకాశం నుంచి పాతాళంలోకి తీసుకురావాలి. బ్రహ్మగారు అన్నారు, నీకు కుమారులు కలిగి నీ వంశం ఉంటుంది. కానీ గంగని ఆకాశం నుంచి కిందకు వదలడం కుదరదు. ఎందుకంటే అలా పైనుంచి గంగని వదిలితే భూమి ముక్కలవుతుంది. మధ్యలో గంగని పట్టుకుని వదలాలి. అలా చేయాలంటే కేవలం పరమశివుడి వల్లే అవుతుంది అన్నారు. భగీరథుడు మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు శివుడి కోసం. తన బొటనవేలుపై నిలబడి తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీ తపస్సుకి సంతోషించాను. గంగని పట్టుకుని భూమిపై వదులుతా, ఆపై పాతాళంలోకి వస్తుంది అని హిమాలయ పర్వతం దగ్గరికి వచ్చి నిలబడి 2 చేతులు నడుంపై పెట్టి 2 కాళ్ళు ఎడంగా చాపి తన జటాజూటాన్ని విప్పి ఆకాశం వంక చూస్తున్నాడు. గంగ శివుణ్ణి చూసి నవ్వి, ఏంటో నన్ను పడతాడంట, పైనుంచి పడడం కాదు, ఇతన్ని పాతాళంలోకి తీసుకెళతా అని జటాజూటంలోకి దూకింది. శివుడు తన జటాజూటంలో గంగని బంధించాడు. అలా కొంతకాలం అందులోనే తిరుగుతూ ఉంది. భగీరథుడు, తండ్రి, ఆమె అహంకారంకి మీరు ఆమెని బంధించారు, మరి నా పరిస్థితి ఏమిటి అని మళ్ళీ తపస్సు మొదలుపెట్టారు. శివుడు కరుణించి జటాజూటంలోంచి బిందు సరోవరంలోకి వదిలాడు. అక్కడి నుంచి హ్లాదిని, పావని, నలిని అనే 3 పాయలుగా తూర్పు దిక్కు వెళ్ళింది. సుచక్షువు, సీత, సింధువు అని 3 పాయల కింద పడమటికి వెళ్ళింది. 7వ పాయ భగీరథుడిని అనుసరించి వెళుతుంది. ముందు భగీరథుడు రథంపై వెళుతున్నాడు, వెనుక గంగ వెళుతుంది. దేవతలంతా ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అలా వెళుతూ భగీరథుడు జహ్ను మహర్షి యజ్ఞం చేస్తున్న ఆశ్రమం పక్క నుంచి వెళ్ళాడు. గంగమ్మ ఆ ఆశ్రమం మీద నుంచి వెళ్ళింది. మహర్షి ఆశ్చర్యపోయి, ఎవడురా నా యజ్ఞవాటికను ముంచేసింది అని గంగమ్మను చూసి నోటితో మింగేశాడు. ఒక్కసారిగా అంతా ఆగిపోయింది. నీటి చుక్క లేదు. భగీరథుడు వెనక్కి చూస్తే గంగ లేదు. భగీరథుడు జహ్ను మహర్షి కాళ్ళపై పడి గంగమ్మని వదలమని ప్రాధేయపడ్డాడు. మహర్షి తన కుడి చెవి నుంచి గంగని వదిలేశారు. మహర్షి చెవి నుంచి వచ్చింది కాబట్టి గంగకి జాహ్నవి అని పేరు. అలా మళ్ళీ బయలుదేరి పాతాళంలోకి వెళ్ళి ఆ బూడిద కుప్పలపై నుంచి వెళ్ళింది. గంగ తగలంగానే సగరుల ఆత్మలు స్వర్గానికి వెళ్ళాయి. బ్రహ్మగారు వచ్చి భగీరథుడితో ఇలా అన్నారు, నువ్వు సాధించిన విజయం మామూలిది కాదు, మహాద్భుతం. గంగని భాగీరథి అని పిలువబడుతుంది. అలా 3 లోకాల్లో ప్రవహిస్తుంది కాబట్టి రామ, గంగకి త్రిపదగా అని పేరు వచ్చింది. రామచంద్రమూర్తి పరవశించిపోయి గంగానదిని అలా చూస్తుండిపోయారు.